ఈ రోజున ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తీరాలని కుటుంబంలోనే చాలా అలజడి నడుస్తూ ఉందంట. డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారంట. ఈ అంశాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఒక్క లోకేష్ గారినే డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ప్రతిపాదన గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా. సామాజిక మోసం మీద ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మాట్లాడట్లా? ఎందుకు మాట్లాడట్లా? దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. దేనికి? మ్యాన్ మేడ్ ఏమన్నారు? విధ్వంసమా? జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన విధ్వంసకరమైనటువంటి పాలన అంట. విధ్వంసకరమైనటువంటి పాలన అంటే పేద సామాన్య వర్గాలకి సొంత ఇంటి కళ నెరవేర్చడం కోసం 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి నిర్మాణాన్ని చేపట్టినటువంటి పాలన విధ్వంసకరమైన పాలన. విధ్వంసకరమైన పాలన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పాలన దగ్గర కావాలని సచివాలయాలు నిర్మిస్తే దాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే దాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? ప్రభుత్వ బడుల్ని అభివృద్ధి చేసి నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేయడాన్ని దాన్ని విధ్వంసకర పాలన అంటారా? అభివృద్ధి వికేంద్రీకరణ చేసి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసం అంటారా? చెప్పండి. నవరత్నాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలాగా సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేస్తే వాటిని విధ్వంసకర పాలన అంటారా? ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందించడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద సామాన్య వర్గాలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ రాణించేలాగా కరిక్యులం మార్పు చేయడాన్ని విధ్వంసకరమైన పాలన అంటారా? హార్బర్లు, పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, పోలవరం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాన్ని విధ్వంసకర పాలన అంటారా? అందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి రావడం చాలా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఇటువంటి తరుణంలో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే అనేక సమస్యలకి పరిష్కారం చూపుతారని, ఈ రాష్ట్ర అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మాట వస్తే నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తారు. మరి అమిత్ షా గారు వచ్చినప్పుడు మీరు చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటి? అమిత్ షా గారు రాకని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నారు మీరు? దీనికి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పగలరా? సమాధానం చెప్పగలరా? రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ 11 సంవత్సరాల్లో అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అమిత్ షా గారితో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధుల మీద, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద అమిత్ షా గారితో చర్చించుంటే చాలా బాగుండేది. వారితో ప్రకటన జారీ చేయించుంటే బాగుండేది. వాటిలో ముఖ్యంగా విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి మనకి 8,000 కోట్ల రూపాయలు రావాలి. ఆ అంశం మీద అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద యుద్ధమే చేశారు. అది తుది దశలో ఉంది. 8,000 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం గురించి మీరు ఎందుకు మాట్లాడాలా? అదేవిధంగా ఆస్తుల పంపకం మీద చాలా వరకు కసరత్తు జరిగింది. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడాలా? కృష్ణా జలాల అంశం పెండింగ్లో ఉంది. ఈ అంశం మీద మాట్లాడాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి నష్టం చేకూర్చేలాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద
వాళ్ళు కూడా ఆధీనం చేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడాలా? ఈ అంశాలన్నీ వదిలేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలాగా, ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడానికి అమిత్ షా గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజ్ మీద రాష్ట్ర ప్రజలకు కానీ కార్మిక సంఘాలకు కానీ అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ ప్యాకేజ్ దేనికోసం ఉపయోగిస్తారు? దేనికోసం ఉపయోగిస్తారు? కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కానీ, సెయిల్లో విలీనం చేస్తామని కానీ, క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తామని కానీ ఎందుకు అమిత్ షా గారితో కూడా నిన్న ప్రకటన చేయించలేకపోయారు? మీరు కూడా ఈ అంశాల మీద ఎందుకు స్పష్టంగా అటు చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖ స్టీల్ మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. దీని మీద స్పష్టమైనటువంటి వైఖరి ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. నిన్నటి అమిత్ షా గారి పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏమైనా ఉందా లేదా? మీరు చెప్పండి సమాధానం. అమిత్ షా గారు లాంటి ఒక ఉన్నత స్థాయి నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ గారి గురించి, జగన్ గారి ఇళ్ల గురించి, జగన్ గారి పర్యటన గురించి వాకప్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా గారు అలాంటి కింది స్థాయికి దిగజారి మాట్లాడతారని మేమెవరం కూడా అనుకోవట్లా. అమిత్ షా గారు వచ్చి జగన్ గారికి ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, అందులో ఎవరుంటారు, లేకపోతే జగన్ గారికి ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయి, అందులో ఎవరుంటారు అనేటువంటి అంశాల మీద మాట్లాడరని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలన్నీ కూడా రాసినాయి. ఇది ఎంత దుర్మార్గం ఇది! అమిత్ షా గారు అంత కింది స్థాయి మాటలు మాట్లాడతారని రాష్ట్ర ప్రజలు ఎవరన్నా అనుకుంటారా? అమిత్ షా గారు పోని వచ్చి ఎక్కడున్నారు? చంద్రబాబు గారి నివాసం ఈరోజు అక్రమ నిర్మాణం కాదా? మొన్న బుడమేరు వరదలకి మునిగిపోలేదా? పోనీ అవి చూపించాల్సింది. అమిత్ షా గారు కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంటికే కదా. ఎంతవరకు నీళ్లు వచ్చాయి, ఎంతవరకు మునిగిపోయింది, ఎంత బురదని వీళ్ళు బయటికి తీశారు, ఇట్లాంటి అంశాల మీద చర్చ చేస్తే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, తాడేపల్లిలో ఉన్న అందరూ నేరుగా ఆయన నివాసానికి చాలామంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్తారు. అక్కడే అన్ని సమావేశాలు జరుగుతాయి. చాలామంది పెద్దలు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరించారు. మీరు మాత్రం ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడతారు. నలుగురు ఉండడానికి ఒక 5-6 బెడ్రూమ్లు ఇల్లు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, అంతేగాని 100 గదులు ఉన్నాయి. ఇలాంటి ఇష్టానుసారమైనటువంటి అబద్ధ ప్రచారం ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు? చెప్పండి, ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు ఇటువంటి అబద్ధం? ఇది మంచి పద్ధతి కాదు. అమిత్ షా గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చ చేస్తే బాగుండేది, వాటి గురించి స్పందిస్తే బాగుండేది. ఇవేం మాట్లాడకుండా అమిత్ షా గారి గురు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడరని మీరు పతాక శీర్షికన మీరు కనుక రాతలు రాస్తే ప్రజలు అట్లను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లో వారు కట్టుకున్నటువంటి ప్యాలెస్ లాంటి ఇంట్లోకి ఏ రోజన్నా రాజకీయ నాయకుల్ని, కార్యకర్తలను తీసుకెళ్లారా? అలాంటి విలాసవంతమైనటువంటి భవనంలోకి ఏ నాయకుడికైనా, కార్యకర్తకైనా సరే ఇంతవరకు ప్రవేశం కల్పించారా? జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా వారి ఇంటి దగ్గరే కదా జరుగుతూ ఉన్నాయి, అక్కడే కదా జరుగుతూ ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలు ఎవరన్నా విఐపీలు వచ్చినా కూడా అక్కడికే కదా వస్తూ ఉన్నారు. ఇది బహిరంగంగా జరిగేది కదా. మరి ఎందుకు ఇంకా ఆయన మీద బురద జల్లుతూ ఉన్నారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు
దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద అమిత్ షా గారు స్పందించలేదా? ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా? దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఈ మధ్యనే కదా మీరు అమరావతిలో 5 ఎకరాల భూమి కూడా ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్నారు. ఈ అంశం మీద అమిత్ షా గారు మాట్లాడలేదా మీతోటి? ఇట్లాంటి విషయాలు మాత్రం మీరు బయటికి మాట్లాడరు. ఇంకా ఎన్నాళ్ళు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు చెప్పండి? వైజాగ్లో అవి ప్రభుత్వ భవనాలు, అవి ప్రభుత్వానికి సంబంధించినవి. ఇంకా అబద్ధపు ప్రచారం, విష ప్రచారం ఎన్నాళ్ళు చేస్తారు? ఆ బిల్డింగుల్ని, ఆ ప్రభుత్వ భవనాలని ఎట్లా వాడుకోవాలో ఇంకా మీకు తెలియట్లేదు, చేత కావట్లేదు. అంటే మీరు పరిపాలనకి పనికి రారని అర్థం. మీరు పరిపాలనకే పనికి రారని అర్థం. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు ఈ వర్గాలన్నిటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. దగ్గర 10 మందిని ఉప ముఖ్యమంత్రులను చేసినటువంటి గొప్ప ఘనత, సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తిది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మీరు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఒక్కరికి ఎందుకు ఇవ్వాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వకూడదు ఉప ముఖ్యమంత్రి పదవి? ఎందుకు ఇవ్వకూడదు? జగన్మోహన్ రెడ్డి గారేమో సామాజిక న్యాయం చేశారు, మీరేమో సామాజిక మోసం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అమిత్ షా గారు రికమెండ్ చేస్తేనే ఇచ్చారని, ఆ విషయాన్ని వారే ట్విట్టర్లో కూడా పెట్టిన అంశాన్ని ఎవరు కూడా మర్చిపోవట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.